పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ బొమ్మని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకరు చెప్పదలుచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయ్యింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువు, లేకపోతే ప్రధానమంత్రి నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టే రెండు సినిమాలు తీసి ఆయన ప్రసన్న చేస్తాడు. అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరైతే ప్రసన్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ లెక్క కుల మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలేదు. నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ నిలదీ ఎన్ని రోజులైంది? నలుగురు వచ్చి ముసుకలు కాల్చిపోతే నలుగురిని పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టగదా ఎప్పుడో తిరుగుతుంది. ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో? నలుగురు వచ్చి మిట్ట మధ్యాహ్నం కూడా బౌండరీ మీద కూడా కాదు, ఓడర్ మీద కూడా కాదు, లోపలికి వచ్చి 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టలే. నువ్వు పిట్టగదా చెప్తే నువ్వు ఆ పిట్టగదా నువ్వు విని మన కాంగ్రెస్ పార్టీని విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం అనేది వాస్తవంగా ఆంధ్ర ప్రజలు నీలాంటి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు వాళ్ళ క్షేమియాలి. ఎందుకంటే నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, పొలిటికల్ పార్టీని అటాక్ చేసి బేస్లెస్ గా మాట్లాడతాం, ఎవరినో కృషి చేయడానికి ఈ దరిద్రం మాటలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ బొమ్మని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకరు చెప్పదలుచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయ్యింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువు, లేకపోతే ప్రధానమంత్రి నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టే రెండు సినిమాలు తీసి ఆయన ప్రసన్న చేస్తాడు. అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరైతే ప్రసన్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ లెక్క కులమతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలేదు. నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ నిలదీ ఎన్ని రోజులైంది? నలుగురు వచ్చి ముసుకలు కాల్చిపోతే నలుగురిని పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టగదా ఎప్పుడో తిరుగుతుంది. ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో? నలుగురు వచ్చి మిట్ట మధ్యాహ్నం కూడా బౌండరీ మీద కూడా కాదు, ఓడర్ మీద కూడా కాదు, లోపలికి వచ్చి 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టలే. నువ్వు పిట్టగదా చెప్తే నువ్వు ఆ పిట్టగదా నువ్వు విని మన కాంగ్రెస్ పార్టీని విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం అనేది వాస్తవంగా ఆంధ్ర ప్రజలు నీలాంటి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు వాళ్ళ క్షేమియాలి. ఎందుకంటే నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, పొలిటికల్ పార్టీని అటాక్ చేసి బేస్లెస్ గా మాట్లాడతాం, ఎవరినో కృషి చేయడానికి ఈ దరిద్రం మాటలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా, యుద్ధాల గురించి మాట్లాడుకుంటా తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడొచ్చు. కానీ ఒకటి ఏంటంటే ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తున్నానండి, నాకు నోరు ఉంది కదా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా గనక మాట్లాడే పరిస్థితి ఉంటే గనక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. ఒకటి మాత్రం చాలా క్లియర్ గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది.
నువ్వు నోటికి వచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే గనక ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్ గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం.